అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు అమ్మ నీకు తోడుగా. ఈ కథని రచించిన వారు రాధిక గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే సిద్ధార్థ్ చాలా ఆందోళనగా ఉన్నాడు. ఫోన్ తీసి నెంబర్ కలిపాడు. 2 సార్లు మోగిన తర్వాత సరోజ ఫోన్ తీసి హలో, ఏమైంది సిద్ధు అని అడిగింది. పిన్ని, అమ్మకేం బాగోలేదు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు తొందరగా రా పిన్ని అన్నాడు. ఏమైంది అమ్మకి, ఎట్లా ఉంది అని అడిగింది సరోజ. నాకేం అర్థం కావడం లేదు. గుడ్లు తేలేస్తుంది. తొందరగా రండి పిన్ని అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు సిద్ధు. అమ్మకి ఏం కాదు. నేను వెంటనే బయలుదేరి వస్తాను అని కాల్ కట్ చేసింది. సరోజ పరుగులాంటి నడకతో వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ పొయ్యి మీద కుతకుతా ఉడుకుతున్న టమాటా పప్పును ఒకసారి గరిటెతో బాగా కలిపి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేసింది. ఏమండి, ఏమండి అని గట్టిగా పిలుస్తూ హాల్లోకి వచ్చింది. తాపీగా కాలు మీద కాలేసుకొని పేపర్ చదువుతున్న జగన్నాథం ఏమిటి అన్నట్లు తలెత్తి చూశాడు. ఏమండి, మా అక్కయ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉందని సిద్ధు కాల్ చేశాడు అన్నది. అయ్యో అలాగా, ఏమైంది అన్నాడు జగన్నాథం. ఏమోనండి, నాకు సరిగ్గా తెలియదు. సిద్ధు కంగారు చూస్తే నాకు చాలా గాబరాగా ఉంది అన్నది సరోజ. సరే పద అని గోడ మీద హ్యాంగర్కి వేలాడుతున్న షర్టు తీసి వేసుకొని బండి తాళాలేవి అని వెతుకుతున్నాడు జగన్నాథం. ఇదిగో ఇక్కడే బల్ల మీద పెట్టి మర్చిపోయారు అని బండి తాళాలు తీసి చేతికి అందించింది. ఇంటికి తాళం వేసి ఇద్దరు గబగబా లిఫ్టులో కిందికి దిగి పార్కింగ్లో ఉన్న కారు తీసి బయలుదేరారు. కారులో కూర్చోగానే అక్క కల్పన జ్ఞాపకాలు ముసురుకున్నాయి సరోజికి. కల్పనకి 3 కొడుకులు. 2 కొడుకులకు పెళ్లి చేసి 3వ వాడి బాధ్యత తీరకుండానే అక్క భర్త శివరాం కాలం చేశాడు. ప్రస్తుతం అక్క చిన్న కొడుకు సిద్ధార్థ్ దగ్గర ఉంటుంది. సిద్ధార్థ్ ఈ సంవత్సరమే డిగ్రీ చదువు పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయినాడు. మంచి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరి కొన్ని నెలలే అయ్యింది. ఇంతలోకి కారు పెద్ద కుదుపుతో కల్పన ఇంటి ముందు ఆగింది. సరోజ అరగంట వ్యవధిలోనే అక్క ఇంటికి చేరుకుంది. సరోజ తన ఆలోచనలకు బ్రేక్ వేసి కారు దిగి ఇంట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళింది. సిద్ధు అక్క మంచానికి చివరగా కూర్చొని కళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. మంచం దగ్గరికి వెళ్ళి అక్క అక్క అని చిన్నగా చేత్తో కుదిపి చూసింది. కల్పన మెల్లిగా కళ్ళు తెరిచి చూడటానికి ప్రయత్నించింది. కానీ చూపు స్థిరంగా లేదు. సిద్ధు దగ్గరికి వెళ్ళి అమ్మ పరిస్థితి చూస్తే అనుమానంగానే ఉందిరా. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు అంది సరోజ. అమ్మ నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోదు కదా పిన్ని అని చిన్నపిల్లాడిలా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు సిద్ధు. సరోజ గుడ్ల నీరు గుడ్లు కక్కుకొని హాల్లో మంచం మీద పీక్కుపోయి నీరసంగా ఉన్న కల్పనను చూసింది. ధైర్యంగా ఉండు నాన్న అని చెబుతుంది. సరోజ భర్త జగన్నాథం ఒక 5 నిమిషాలు నిలబడి కల్పన వంక చూసి మౌనంగా బయటికి వెళ్ళి ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. సరోజ, సిద్ధుతో మనకి ఆ భగవంతుడే దిక్కురా. ఆ 7 కొండల వాడే మీ అమ్మని కాపాడాలి సిద్ధు. రోజు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యమన్నాను, చేస్తున్నావా అని అడిగింది సరోజ. చేస్తున్నాను పిన్ని. రోజు నువ్వు చెప్పినట్లే పారాయణం చేసి తులసి తీర్థం అమ్మకి ఇస్తున్నాను అన్నాడు దిగులుగా. ఇవాళ తీర్థం ఇచ్చావా అని అడిగింది సరోజ. ఇంకా ఇవ్వలేదు పిన్ని అన్నాడు సిద్ధు. నువ్వు లోపలికి వెళ్ళి తీర్థం పట్రా, కాస్త మీ అమ్మ గొంతు తడుపుదాం అంది. సిద్ధు గబాలను లేచి లోపలికి వెళ్ళి తీర్థం ఉన్న గ్లాసులో చెంచా వేసి తెచ్చి సరోజీ చేతికి ఇచ్చాడు. సరోజ గ్లాస్ అందుకుని కల్పన పక్కనే కూర్చొని అక్క ఒకసారి నోరు తెరు అని చేత్తో కుదిపింది. కల్పన మెల్లిగా కళ్ళు తెరిచింది. సరోజ చెంచాతో కొద్ది కొద్దిగా తీర్థం చేసి అక్క నోట్లో పోసింది. కల్పన అతి కష్టం మీద గుటకలు వేసింది. కాసేపటికి బయట నుండి జగన్నాథం లోపలికి వచ్చాడు. సిద్ధు, మీ అన్నయ్యలకు కబురు చేశావా? ఇప్పుడు చెప్తే గాని ఎల్లుండికి చేరుకుంటారు. అప్పటి వరకు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో.
బ్యాంకు నుండి డబ్బు అది తెచ్చి సిద్ధంగా పెట్టుకో. ధైర్యంగా ఉండు. ఏమన్నా అవసరమైతే చెప్పు, వెంటనే వస్తాం అని బయలుదేరుదామా అన్నాడు సరోజతో. అలాగే అని తలూపి, సిద్ధు మళ్ళీ సాయంత్రం వస్తానురా, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని ఇద్దరూ వెళ్ళిపోయారు. తల్లికి దగ్గరగా కుర్చీ లాక్కొని తల్లి స్పర్శలేని కుడి చేతిని తన చేతిలో పెట్టుకొని ప్రేమగా నిమురుతూ గతంలోకి వెళ్ళిపోయాడు సిద్ధు. 2 నెలల కిందట తనకు క్యాంపస్ సెలక్షన్లో బెంగుళూరులో మంచి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 6 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలన్నారు కంపెనీ యాజమాన్యం. అన్నలు వదినలిద్దరూ పూణేలో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మ ఒక్కతే చెన్నైలో ఉంది. ఒకరోజు ఉదయం 8 గంటలకు ట్రైనింగుకు బయలుదేరటానికి రెడీ అవుతుంటే జగన్నాథం బాబాయ్ ఫోన్ చేశాడు. సిద్ధు, నువ్వు బెంగుళూరు నుండి వెంటనే బయలుదేరిరా అన్నాడు. ఏమైంది బాబాయ్ అని ఆదుర్దాగా అడిగాడు సిద్ధు. నిన్న రాత్రి మీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. పొద్దున పాలవాడు ఎంతసేపు కాలింగ్ బెల్లు కొట్టినా తీయకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. బెడ్రూమ్లో మీ అమ్మ మంచం పక్కన స్పృహ తప్పి నేల మీద పడి ఉండటం కనిపించిందట. మాకు వెంటనే చుట్టుపక్కల వాళ్ళు కబురు చేస్తే వెంటనే వచ్చాము. మీ అమ్మ కుడి చెయ్యి కుడికాలు కదపలేకపోతుంది. ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది, కానీ మాట్లాడలేకపోతుంది. మీ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం. మిగతా విషయాలు వచ్చాక మాట్లాడదాం, ఉంటాను. నువ్వు వెంటనే బయలుదేరు అని కాల్ కట్ చేశాడు బాబాయ్. ట్రైనింగ్లో ఉన్నప్పుడు లీవు దొరకటం కష్టం. ఉద్యోగం పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఒక్క క్షణం ఆలోచించాడు. తల్లి కన్నా ఉద్యోగం ముఖ్యం కాదు అని ఆఫీసులో చెప్పకుండానే బయలుదేరాడు సిద్ధు. హడావుడిగా బస్టాండు చేరుకొని టికెట్ తీసుకొని దొరికిన బస్సు ఎక్కాడు. తెల్లవారుజామున ఊరు చేరుకున్నాడు. బస్సు దిగి ఆటోలో ఇల్లు చేరాడు. అప్పటికే 2 అన్నలు వదినలతో సహా ఇంట్లో దిగారు. సిద్ధు పెద్దన్నయ్యని అడిగాడు. డాక్టర్ ఏమన్నాడు? హాల్లో అమ్మ పడుకున్న మంచం వైపు నడుస్తూ దానికి వాళ్ళ పెద్దన్నయ్య, అమ్మకి పక్షవాతం సివియర్గా వచ్చింది, మాట పోయింది, కుడికాలు కుడి చేతికి స్పర్శ లేదు. డాక్టర్లు చేతులెత్తేశారు. అదృష్టం ఏమిటంటే చూపు వినికిడి శక్తి బాగానే ఉన్నాయన్నారు డాక్టర్లు. అమ్మ ఇక బతికి ఉన్నంతకాలం మంచానికే పరిమితం సిద్ధు అని పెద్దగా నిట్టూర్చాడు. సిద్ధు మౌనంగా వెళ్ళి మంచం మీద ఒక పక్కగా కూర్చొని ప్రేమగా తల్లి నుదుటి మీద పడిన ముంగురులను సవరిస్తున్నాడు. అమ్మకు తనకు మధ్య అప్పుడప్పుడు జరిగే సంభాషణ గుర్తుకొచ్చి మళ్ళీ గతంలోకి జారుకున్నాడు సిద్ధు. తల్లి కల్పన, ఒరే సిద్ధు, నాకు తెలిసినంతవరకు భర్త ఉండంగానే సుమంగళిగా కన్ను మూయటమే ఉత్తమంరా. లేదా ఒక ఆడపిల్ల అయినా ఉంటే అయ్యో పాపం అమ్మ అని ప్రేమతో చూస్తుందిరా. అది కాకుంటే కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నప్పుడే హఠాత్తుగా ప్రాణం పోవాలిరా. లేకపోతే ఆడవాళ్ళు బతుకు దుర్భరమన్నది. సిద్ధు కోపంగా, అదేంటమ్మా అలా అంటావు? ఏ ఆడపిల్లలే ప్రేమగా చూస్తారా? మగపిల్లలు చూడరా నీ ఉద్దేశం అని మొహం ముడుచుకున్నాడు. కల్పన, మీ అన్నయ్యలని చూసావుగా, పెళ్ళైన తర్వాత వదినలు రాగానే ఎలా మారిపోయారో అంది నవ్వుతూ. సిద్ధు, అన్నయ్యల సంగతి పక్కన పెడితే అందరూ అలాగే ఉంటారు అని అనుకోవటం సరికాదమ్మా. నేనైతే అన్నయ్యలాగా కాదు. నన్ను వాళ్లతో పోల్చొద్దు. నేను నీకు అటువంటి పరిస్థితి రానియ్యనమ్మా. నన్ను నమ్ము అన్నాడు. అమ్మ, నీకు తోడు నేను ఉంటాను. నువ్వు ఈ విషయం పదే పదే మాట్లాడటం నాకు అస్సలు నచ్చలేదు అంతే అని బొంగమూతి పెట్టి అన్నాడు. అలాగా, సరేలే, ఈ కబుర్లన్నీ నీకు భార్య వచ్చేదాకే అంది నవ్వుతూ. సిద్ధు, ఎంత మాట అన్నావమ్మా? అలాగైతే నేను పెళ్ళి గిళ్ళి ఏం చేసుకోను అంతే అన్నాడు. సరేలేరా, వెళ్ళి పని చూసుకో అంది. సిద్ధుకి కల్పనకి మధ్య ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినా ఇలా వాదన జరిగేది. ఆడపిల్లలు తప్ప మగపిల్లలు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకోరని కల్పన మనసులో దృఢంగా నాటుకుపోయింది. అమ్మ అభిప్రాయం సరికాదని ఎన్నోసార్లు నిరూపించాలని ప్రయత్నించేవాడు సిద్ధు. ఈ రోజుల్లో కొంతమంది ఆడపిల్లలు విదేశాలకు తల్లుల్ని పిలిపించుకొని ఇంటి పని వంట పని చేసే పని మనుషుల్లాగా
పిల్లల్ని చూసుకునే ఆయాలులాగా చూస్తారన్న విషయం నీకు చెవిన పడలేదమ్మా. వాళ్ళ గోడు నీకు తెలియదా అని వాదించేవాడు. అయినా సరే కల్పన ఒక ఆడపిల్ల ఉంటే ఎంత బాగుండేదని తప్పించేది. అందుకే ఇద్దరు మగపిల్లల తర్వాత ఆడపిల్ల కోసం 8 ఏళ్ల వ్యవధిలో నన్ను కన్నారు. ఆడపిల్ల కోసం అమ్మ పడ్డ ఆరాటం ఆవేదన అంతా ఇంత కాదు. ఈరోజు అమ్మ భయపడినట్లే జరిగింది. తను ఆడపిల్లలాగా అమ్మకు సేవ చేయగలడా అని తన్ను తాను ప్రశ్నించుకున్నాడు సిద్ధు. అమ్మకి స్నానం ఎవరు చేయిస్తారు, బట్టలు ఎవరు మారుస్తారు, అమ్మ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎలా సాయం చేయాలి? పోనీ ఒక నర్సును ఈ సేవలను చెయ్యడానికి పెట్టుకుందామనుకున్నా. పగలు రాత్రి అమ్మను చూసుకోవాలంటే ఖర్చు ఎక్కువని వదినలు అన్నలను వెనకకు లాగుతారు. మరి రాత్రిపూట వంట చేయడం ఎలా? దానికి తోడు ఒక వంట మనిషి పెట్టాలి. పెట్టిన వేళని ఎలా మేనేజ్ చేయాలి అని రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్నాడు సిద్ధు. అసలు అన్నయ్యలు ఈ విషయం గురించి ఏం ఆలోచించారో చెప్పేదాకా తను కాస్త ఓర్పుగా ఉండటం మంచిదనిపించింది సిద్ధుకి. వాళ్ళ అభిప్రాయం చెప్పేదాకా తను మౌనం వహించడమే మంచిదని నిర్ణయించుకున్నాడు సిద్ధు. అన్నలిద్దరూ భార్యలతో కలిసి ఒక రోజంతా చర్చలు జరిపారు. మరుసటి రోజు ఏకాభిప్రాయానికి వచ్చారు. సిద్ధుని పిలిచి పెద్దన్నయ్య ఇలా అన్నాడు. సిద్ధు, మేము బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. అమ్మని వృద్ధాశ్రమంలో చేరిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అమ్మని ఇంట్లో ఉంచి సేవ చేయటం సాధ్యం కాని పని అన్నాడు. అన్న మాటలకు సిద్ధు అదిరిపడింది. ఏమంటున్నావు అన్నయ్య? అమ్మను వృద్ధాశ్రమంలో చేర్చడానికి నేను అస్సలు ఒప్పుకోను అని కోపంగా అన్నాడు. మన అమ్మను మనమే చూసుకోకపోతే బయట వాళ్ళు ఎలా చూస్తారన్నయ్య అని ఎదురు ప్రశ్నించాడు. అన్నయ్య, నేను ఇప్పుడే ఉద్యోగంలో చేరాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని నెలసరి జీతం వచ్చేదాకా మీరు అమ్మని చూసుకుంటే ఆ తర్వాత అమ్మ బాధ్యత నేనే తీసుకుంటాను. అప్పటిదాకా వదినలిద్దరినీ అమ్మను జాగ్రత్తగా చూసుకోమనండి అని ప్రాధేయపడ్డాడు సిద్ధు. అప్పటిదాకా ప్రేక్షకుల్లా వింటున్న వదినలు ఇద్దరు సిద్ధు మాటలు విని రంగంలోకి దిగారు. పెద్ద వదిన, ఇదిగో చూడు సిద్ధు, నువ్వేం చేయగలవో అది చెప్పు. మేమేం చేయాలో మాకు తెలుసు. నీ ఉచిత సలహాలు నీ దగ్గరే ఉంచు అని కటువుగా అంది చిన్న వదిన. బాగుందయ్యా సిద్ధు, మీ అమ్మకు సేవ చేయడానికి నెలకు ₹1,00,000 జీతం వదులుకోవడానికి మేము పిచ్చివాళ్లలా కనిపిస్తున్నామా ఏంటి? మా పిల్లల భవిష్యత్తు కోసం నేను మీ అన్నయ్య రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. ఇప్పుడు కష్టపడకపోతే ఎలా కుదురుతుంది? మా అత్తమామలు ఏమన్నా కోట్లు ఆస్తి అప్పనంగా ఇచ్చారా కూర్చొని తినడానికి? అయినా మాది ఐటీ కంపెనీలో స్థిరత్వం లేని ఉద్యోగాలు. ఉద్యోగం ఉన్నప్పుడే తెలివిగా 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుని మీ అమ్మకు సేవ చేయటం జరగని పని అని తెగేసి చెప్పింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు వదిన అన్నాడు అసహనంగా సిద్ధు. పెద్ద వదిన, నువ్వు మీ అన్నయ్య కలిసి ఏమైనా చేయండి. మీ అమ్మని వృద్ధాశ్రమంలో చేరుస్తారు, లేక అనాథాశ్రమంలో చేరుస్తారు, మీ ఇష్టం. మాకు అవన్నీ అనవసరం అంది. కోడళ్ల మాటలు చెవిన పడ్డ కల్పన కంటి చివరి నుండి కన్నీరు ఆగకుండా చెంపల మీదుగా జారిపోతున్నది. సిద్ధు కోపంగా, అదేమిటి వదిన, మీ తల్లిదండ్రులకు ఈ పరిస్థితి ఎదురైతే మీరు ఇలాగే ప్రవర్తిస్తారా అని నిలదీశాడు. దానికి వదినలిద్దరూ కోరస్గా, అప్పటి సంగతి అప్పుడు ఆలోచిస్తాం, నీకెందుకు కంగారు అని పమిట చెంగు విదిరించి విసవిసా నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్ళారు. సిద్ధు అన్నయ్యని చూసి, సరే అన్నయ్య, చాలా సంతోషం. నేను అమ్మకు తోడుగా ఉండి ఆమెను చూసుకుంటాను. మీరెవరు అమ్మ గురించి దిగులు పడకండి. నేను అమ్మను చూసుకుంటాను. నాకు చేతనైనంత ఉద్యోగం చేసి అమ్మను పోషిస్తాను. మీరు మీ ఉద్యోగం, మీ కుటుంబం గురించి మాత్రం ఆలోచించండి చాలు అని పైకి తన్నుకొస్తున్న కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. అన్నలిద్దరూ గుండెల మీద భారం దిగిపోయినట్లుగా తాపీగా, సరేలేరా సిద్ధు, మమ్మల్ని క్షమించు. ఈ విషయంలో నీకు చాలా రుణపడి ఉంటాం. నాన్న పెన్షన్ డబ్బులు అమ్మ మందులకు ఇంటి ఖర్చులకు వాడుకో. అమ్మ తర్వాత ఇల్లు కూడా నువ్వే తీసుకో, మాకేం అక్కర్లేదు అని అక్కడి నుండి జారుకున్నారు. ఆ మరుసటి రోజు అన్న వదినలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అన్నలు ఇద్దరు వారానికి ఒకసారి ఫోన్ చేసి అమ్మకు ఎలా ఉందని విచారించేవారు. తర్వాత సమయం దొరికినప్పుడు అమ్మ గుర్తుకు వచ్చినప్పుడు ఫోన్ చేసేవారు. మెల్లిమెల్లిగా 2-3 నెలలకు ఒకసారి ఫోన్ చేసి అమ్మ ఆరోగ్యం గురించి విచారించేవారు.
మహా అయితే పెద్దన్నయ్య కుటుంబం సంక్రాంతికి వచ్చి 3 రోజులు గడిపితే చిన్నయ్య కుటుంబం దీపావళి సెలవులకి వచ్చేవారు. సిద్ధుకి మొదట్లో తల్లి బాధ్యత కొంచెం కష్టంగా అనిపించింది. చుట్టుపక్కల వారు, స్నేహితులు కొన్నాళ్ళు సహాయం చేశారు. మెల్లిమెల్లిగా అది కూడా తగ్గిపోయింది. ఈ లోపల అమ్మని ఎలా చూసుకోవాలి ఒక క్లారిటీ వచ్చింది సిద్ధుకి. అన్నిటికన్నా ముందు అమ్మకి ఒక వీల్ చైర్ కొన్నాడు. బాత్రూంలో ఒక చిన్న గ్రీజర్ అమర్చాడు. అమ్మని కుర్చీలో కూర్చోబెట్టి స్నానం దగ్గర నుండి అన్నీ తనే చేయించేవాడు. చీర కట్టడం కష్టమైన నైటీలు వేసేవాడు. తలకు రోజు నూనె రాసి చిక్కు తీసి చక్కగా దువ్వి ముడి వెయ్యటం నేర్చుకున్నాడు. అమ్మ బెడ్రూమ్లోనే ఉంటే విసిగిపోతుందని హాల్లో టీవీకి ఎదురుగా ఒక మంచం, దానిపైన మెత్తటి పొరుపు ఏర్పాటు చేశాడు. అమ్మ రోజంతా మంచం మీద ఉండటం వల్ల బెడ్ సోర్స్ వస్తాయేమో అని బెడ్రూమ్లో వాటర్ బెడ్ ఒకటి కొని వేయించాడు. రాత్రిపూట పక్క తడవకుండా డైపర్లు వేసేవాడు. ఇక వంట విషయానికొస్తే కాలేజీలో చదువుతున్నప్పుడు తనే వండుకునే అనుభవం ఉన్నందువల్ల వంట చేయడం పెద్ద కష్టంగా అనిపించలేదు సిద్ధుకి. మొదట్లో గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేయటం శ్రమగా అనిపించిన తర్వాత అలవాటైపోయింది. అమ్మకు భోజనం నోటికే అందించేవాడు. టైం దాటిపోకముందు మందులు వేసేవాడు. మొత్తానికి తల్లిని పసిపాపల, కంటికి రప్పలా చూసుకుంటున్నాడు సిద్ధు. అమ్మ చక్రాల కుర్చీలో కూర్చున్నప్పుడు కాఫీ కప్పు ఎడమ చేతికి అందించి మెల్లిగా తాగమనేవాడు. ఎప్పుడైనా కప్పు జారి కింద పడ్డా విసుక్కునేవాడు కాదు. అందుకని పద్ధతి మార్చుకునేవాడు కాదు. అలా ద్రవ పదార్థాలు అన్నీ కూర్చొని తాగటం అలవాటు చేశాడు. సిద్ధు చేస్తున్న సేవలకు ఆ తల్లి మనసు పొంగిపోయేది. ఏదో చెప్పాలని ప్రయత్నించేది. మాట రాక కళ్ళు చెమ్మగిల్లేవి. కాస్త మార్పుగా ఉంటుందని తల్లికి పత్రికలలో హాస్యోక్తులను, కథలను, కథానికలను చదివి వినిపించేవాడు సిద్ధు. ఆమె కూడా ఆసక్తిగా వినేది. ఉదయం లేవగానే అమ్మ అవసరాలు తీర్చి తర్వాత స్నానం చేసేవాడు. దేవుడి గదిలో లక్ష్మీనారాయణుల పటం ముందు దీపం వెలిగించి భక్తిగా విష్ణు సహస్రనామం చదివేవాడు. సమయం దొరికినప్పుడల్లా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడు. గుడి నుంచి రాగానే అమ్మకు అన్నం కలిపి తినిపించేవాడు. ఆ తర్వాత తను కూడా భోజనం చేసి మధ్యాహ్నం పనులు పూర్తి చేసుకుని కాసేపు టీవీ చూడటం లేదా చరవాణితో కాలక్షేపం చేసేవాడు. అలా రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. పిన్ని అమ్మని చూడటానికి వచ్చినప్పుడల్లా సిద్ధు మంచంలో ఉన్న వాడికి ఎలా సేవ చేయాలో నీ దగ్గర నేర్చుకోవాలిరా అని మెచ్చుకునేది సిద్ధుని. మళ్ళీ అమ్మ మామూలు మనిషై లేచి నడిస్తే చాలు పిన్ని, ఇక నా బాధలన్నీ తీరిపోయినట్లే అనేవాడు సిద్ధు. కానీ ఈరోజు పొద్దున జరిగింది ఏమిటి? హఠాత్తుగా అమ్మ కళ్ళు తెరిచినప్పటి నుండి ఏదో భయం పీడిస్తుంది. అమ్మ నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళదు కదా. ఈ విషయమే మనసును తొలిచి వేస్తున్నది. అన్నలిద్దరికీ విషయం ఫోన్ చేసి చెబితే, ఒరే సిద్ధు, అంబులెన్స్ పిలిచి అమ్మని హాస్పిటల్లో చేర్చేసే. మాటి మాటికి పరిగెత్తుకుంటూ రావడం మా వల్ల కాదు. అమ్మకి ఇంకా కొద్ది క్షణాలే మిగిలి ఉన్నాయని డాక్టర్లు చెప్తే అప్పుడు కబురు చెయ్యి, బయలుదేరి వస్తామని గట్టిగా చెప్పారు. పోనీ డాక్టర్ని ఇంటికి పిలిపిద్దామంటే ఈ రోజుల్లో డాక్టర్ ఇంటికి రావడం అంటే మాటలా? పిన్ని వచ్చేదాకా కాసేపు ఆగి ఆమె నిర్ణయం కూడా తెలుసుకొని ఆ ప్రకారం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. కల్పనలో కదలిక గమనించింది సిద్ధు. అమ్మా, అమ్మా అని మెల్లిగా కుదిపి చూశాడు సిద్ధు. కల్పన మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఇప్పుడు తల్లి చూపు స్థిరంగా ఉండటం చూసి సిద్ధుకి మనసు కొంచెం తేలికైంది. తల్లి ఆరోగ్యం కుదుటపడాలని విష్ణు సహస్రనామ పారాయణం మొదలుపెట్టి 1006 సార్లు పూర్తి చేశాడు సిద్ధు. రేపు కూడా 2 సార్లు పారాయణం చేస్తే 1008 సార్లు పూర్తవుతుంది. అమ్మ మామూలు మనిషి కావాలి కానీ జీవితాంతం పారాయణం చేసి భగవంతుడిని తీర్చుకుంటాను అనుకున్నాడు. సిద్ధు ఆలోచనలకు తెరదించుతూ పిన్ని సరోజ లోపలికి వచ్చింది. సరోజను చూసి అన్నాడు, పిన్ని, అంబులెన్స్ని పిలిస్తే మంచిదేమో. నాకు అమ్మ ఆరోగ్యం కుదుట పడుతున్నన్న నమ్మకం సన్నగిల్లింది సిద్ధు. ముందు నువ్వు అన్నయ్యల సంగతి చెప్పు. వాళ్ళు బయలుదేరారా లేదా అని ప్రశ్నించింది. వాళ్ళు రేపొద్దుటికల్లా వచ్చేస్తారు పిన్ని అన్నాడు. సిద్ధు అలాగా, అయితే సరే, రేపు వాళ్ళు కూడా వచ్చాక ఒక నిర్ణయానికి వద్దామంది సరోజ. సరే అని మౌనంగా తలూపాడు.
ఆ రోజు రాత్రంతా సిద్ధు, సరోజ కల్పనని కనిపెట్టుకొని మంచం దగ్గరే గడిపారు. సిద్ధు మర్నాడు ఉదయం బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాడు. స్నానం చేసి ఎప్పటిలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసి తల్లికి తులసి తీర్థం ఇవ్వాలని హాల్లోకి వచ్చాడు. అదే సమయానికి అన్నలు ఇద్దరు కుటుంబంతో సహా వచ్చారు. సిద్ధు చేతిలో గ్లాస్ చూసి ఏంటిది అని అడిగారు వదినలు. తులసి తీర్థమని ముక్తసరిగా జవాబు ఇచ్చాడు సిద్ధు. పెద్ద వదిన చేతిలో గ్లాసు లాక్కొని అత్తగారి నోట్లో చెంచా తులసి తీర్థం పోసి తన భర్త చేతికిచ్చి, త్వరగా మీరు కూడా తులసి తీర్థం పోయండి, అటో ఇటో అయ్యేలోపు అంది. అన్నలిద్దరూ మారు మాట్లాడకుండా తల్లి నోట్లో తులసి తీర్థం పోశారు. సిద్ధు తల్లి పక్కన కూర్చుని తల్లి కుడి చేతిని తన చేతులు పట్టుకొని, అమ్మ, ఇవాల్టితో 1008 సార్లు పారాయణం పూర్తి చేశాను. ఆ వెంకటరమణుడు మన చెయ్యి వదలడమ్మా. నువ్వు నన్ను నమ్ము, నమ్మకపో, తొందరలోనే నీ ఆరోగ్యం మెరుగవుతుంది, నువ్వు లేచి తిరుగుతావు అన్నాడు. ఆ మాటలు పూర్తి చేసే లోపలే కల్పన స్పర్శలేని చెయ్యి సిద్ధు చేతిని బలంగా పట్టుకోవడం జరిగింది. సిద్ధుకి ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారిగా పెనవేసుకొని, ఇది ఎలా సాధ్యం? అంతా ఆ 7 కొండల వాడి కరుణని తోచి కళ్ళు చెమ్మగిల్లాయి. వెంటనే తల్లిని మెల్లిగా లేపి సరోజ పిన్ని సహాయంతో తీసుకొని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టాడు. తల్లి కళ్ళల్లో కూతుళ్లే కాదురా, కొడుకులు కూడా తల్లి తండ్రిని కంటికి రప్పలా చూసుకునే వాళ్ళు ఉంటారని నిరూపించావురా అన్న భావం తొణికిసలాడింది. సిద్ధు మోకాళ్ళ మీద వంగి తల్లి ఒళ్ళో తలను ఆనించాడు. కల్పన తన స్పర్శలేని కుడి చేతిని సునాయాసంగా పైకెత్తి కొడుకు తలపై ఉంచి దీవించింది. కల్పన తన కుడికాలు కుడి చేతిలో రక్తం వేగంగా ప్రసరణ జరగటం గమనించింది. వెంటనే సిద్ధుని చూసి నన్ను నిలబెట్టు అని సైగ చేసింది. సిద్ధు భుజాన్ని ఆసరాగా చేసుకుని నెమ్మదిగా మంచం దిగి నిలబడటానికి ప్రయత్నం చేసింది కల్పన. ముందుగా కాస్త తడబడ్డ, తర్వాత స్థిరంగా నిలబడింది కల్పన. తన నమ్మకాన్ని భగవంతుడు వృధాగా పోనివ్వలేదని ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి సిద్ధుకి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.